సో ఎస్ డెఫినెట్గా ఇది ఆడియన్స్కి ఒక సరికొత్త ఎక్స్పీరియన్స్ ఇస్తుంది. అండ్ ఎస్ ఇవాళ అంటే June 17th 12 o'clock కొట్టగానే మనకి ఇది Z5లో ప్రీమియర్ స్క్రీనింగ్ స్టార్ట్ అవుతుంది. అందరూ రెడీ అయిపోండి వాచ్ చేయడానికి. అండ్ ఇప్పుడైతే అందరు చాలామంది లోపలికి వచ్చారు కాబట్టి కూర్చోండి, మనం ప్రెస్ మీట్ స్టార్ట్ చేసేద్దాం. రిక్వెస్టింగ్ ఎవ్రీవన్ టు ప్లీజ్ హ్యావ్ యువర్ సీట్స్. ఇండియన్ స్క్రీన్స్ అన్నిట్లోనూ మీ సౌత్ ఇండియన్ స్క్రీన్ సక్సెస్ అందుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. ఇన్ ఫ్యూచర్ కేవీ శ్రీరామ్ గారు వెల్కమ్. అండ్ ఇంత అద్భుతమైన ప్రెజెంటేషన్తో, ఇంత కన్విక్షన్తో ఒక మంచి స్క్రిప్ట్ని రాసుకుని అంతే అద్భుతంగా ప్రజెంట్ చేయగలిగిన డైరెక్టర్కి వెల్కమ్ చెప్పేద్దాము. కృష్ణ పోలూరు గారు, కెన్ వీ హ్యావ్ యూ ఆన్ స్టేజ్? అలాగే చూసే ప్రతి సీను ఎంత ఎంగేజింగ్గా ఉందో, దాంట్లో సినిమాటోగ్రఫీ అండ్ మ్యూజిక్ కూడా డెఫినెట్గా వన్ ఆఫ్ ద హైలైట్స్ ఆఫ్ దిస్ ప్రాజెక్ట్ అని చెప్పాలండి. సో పుట్ యూర్ హ్యాండ్స్ టుగెదర్ టు వెల్కమ్ రామ్ కే మహేష్ గారు, ద సినిమాటోగ్రాఫర్, ఆన్ స్టేజ్. అండ్ ఈ ప్రాజెక్ట్కి మ్యూజిక్ అందించిన శ్రీరామ్ గారిని సాదరంగా వేదికపైకి ఆహ్వానిస్తున్నాము. Also requesting editor Kumar P. Anil garu to join the stage, and art director Karthik Ammu garu alage Babu garlan kuda vedik paiki invite chestunnamo. Season 2 eppudu ani I'm sure oka alochana undemo ani anukuntunnanu. Sammetta Gandhi garu asalu adbhutamaina performance, oka ఇమోషనల్ అండ్ ఇంటెన్స్ పర్ఫార్మెన్స్ అదిరిపోయిందండి. రిక్వెస్ట్తో ఇలాంటి వాళ్ళని చూస్తే తెలుస్తూ ఉంటుంది. అలాగే ఇవాళ మన రెక్కీ ప్రీమియర్ షోకి జాయిన్ అయిన ఓకే, సో ఇప్పటి వరకు చూసిన వాళ్ళకి అర్థమైపోయి ఉంటుంది, రెక్కీ వెబ్ సిరీస్కి సంబంధించి ఈ సినిమాలో చేసిన ప్రతి ఒక్క పాత్ర ఎప్పటికీ గుర్తుండిపోయే విధంగా మలిచారు. ఇలాంటి రోల్లో చూడలేదు. దట్ వాజ్ ఫెంటాస్టిక్ వాచింగ్ యూ ఆన్ దిస్ రోల్. అండ్ ఆల్సో డెఫినెట్గా శ్రీరామ్ గారు అంటే మనకి ఒకప్పుడు లవ్ స్టోరీస్ గుర్తొచ్చేవి, బట్ పోలీస్ ఆఫీసర్గా కూడా ఆయన చేశారు. లెట్ మీ వెల్కమ్ శ్రీరామ్ గారు ఆన్ స్టేజ్. ఇక మనం ఎవరు ఎక్స్పెక్ట్ చెయ్యని పాత్రలో అద్భుతమైన నటనతో మనల్ని ఆకట్టుకున్న శివబాలాజీ గారికి వెల్కమ్ అలా మీరిద్దరు వచ్చాక నేను సెపరేట్ చేయలేను కదా. యా, ఈ రెక్కీ వెబ్ సిరీస్లో నాకు పరదేశీ క్యారెక్టర్ ఇచ్చి నన్ను ప్రోత్సహించినటువంటి మా దర్శకులు కృష్ణ గారికి, నా పేరు సూచించినటువంటి G5 ఛానల్ చీఫ్ కంటెంట్ ఆఫీసర్ అనురాధ మేడం గారికి, ఎందుకంటే ఫస్ట్ డే నేను ఈ మంచి క్యారెక్టర్ ఇచ్చారు సార్, మీకు చాలా ధన్యవాదాలని మా దర్శకులతో అన్నప్పుడు, అది నా ప్రమేయం కాదు, అనురాధ మేడం గారు నీ పేరు సూచించారని చెప్పారు. ఆయనకి ఎంత గొప్ప పెద్ద మనసో చూడండి. G5 ఛానల్కి, మా దర్శకులకి, అలాగే నన్ను ఎంతో ప్రోత్సహించిన మా DOP మహేష్ గారికి, నిర్మాత ఎవరేమన్నా నిర్మాత గారు ఒప్పుకోవాలి మా శ్రీరామ్ గారికి, అలాగే నా తోటి నటీనటులకు, సాంకేతిక నిపుణులకు, మా కో డైరెక్టర్ కుమార్ గాని, డైరెక్షన్ డిపార్ట్మెంట్ మొత్తానికి, అలాగే కాస్ట్యూమ్స్, మేకప్ మిత్రులందరికీ కూడా ఎంతో కష్టపడి పనిచేశారండి. 33 రోజుల పాటు, 33 రోజుల్లో 20 రోజులు నేను చేశాను. నేను గమనించింది ఏంటంటే, ఎక్కడ ఒక్క నిమిషం కూడా రెస్ట్ తీసుకోకుండా మా దర్శకులు ఎంత గొప్పగా చిత్రీకరించారు, మీరు చూసే ఉంటారు మీకు. అయితే ఆయన 33 రోజుల్లో దాదాపుగా 2 గంటల సినిమా ఇంత గొప్పగా తీయటం అనేది బహుశా చరిత్రలో ఎక్కడ లేదేమో అనిపిస్తుంది, అతిశయోక్తి కాదు. అదంతా ఆయన ప్రతిభ. అలాగే DOP గారు ఇద్దరు కృష్ణార్జున్ లాగా పనిచేశారు. ఈ రెక్కీ సీరియల్కి కృష్ణార్జున్ లాగా పనిచేశారు. మేమంతా సైనికుల్లా వాళ్ళు చెప్పింది చెప్పినట్టే చేసామండి. మా డైరెక్టర్ గారు గొప్పదనం ఏంటంటే, ముందు రోజు ఒకరోజు మాకు ఒక వారం రోజుల ముందే వర్క్షాప్ పెట్టారండి. వర్క్షాప్ పెట్టి ప్రతి ఒక్క క్యారెక్టర్ ఎలా ఉండాలి, కథ ఏమిటి, ఆ క్యారెక్టర్లో స్వభావం ఏంటని మాకు మైండ్లో ఎక్కించేశారండి మొత్తం. ఆ విధంగా ఆయన చెప్పిన విధంగా మేమందరం చేయటం, అలాగే 33 రోజుల్లో దాదాపు 3.5 గంటలు సినిమా తీయటం అంటే మాటలు కాదు, చాలా గొప్పగా తీశారు. ప్రేక్షకులు బాగా ఆదరిస్తారని, అలాగే G5 ఛానల్కి, మా నిర్మాత శ్రీరామ్ గారికి, మా దర్శకులకి, మాకు అందరికి కూడా గొప్ప పేరు వస్తుందని ప్రగాఢంగా నమ్ముతున్నాం. ప్రేక్షకులు బాగా ఆదరిస్తారు, దీనికి మంచి రేటింగ్ వస్తుంది. తప్పకుండా రెక్కీ సీజన్ 2 కూడా చేస్తారని G5 వారిని నేను ప్రగాఢంగా నమ్ముతున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. అందరికీ నమస్కారం అండి.
ఫస్ట్ ఆఫ్ ఆల్ శ్రీరామ్ గారికి థ్యాంక్ యూ నన్ను దీనికి పిలిచినందుకు. యాక్చువల్ నేను ఆయన పిలిచినప్పుడు వచ్చి ఒకవేళ మీకు ఏదైనా వర్క్ ఉంటే ఒక ఎపిసోడ్ అయినా చూసి వెళ్ళిపోండి అన్నారు. సో వచ్చిన తర్వాత కంటిన్యూగా కూర్చున్నాను ఫోన్ స్విచ్ ఆఫ్ చేసి. సాధారణంగా ఇదే ప్రసాద్ ల్యాబ్లో చాలా ప్రివ్యూలు చూసాము. చాలామంది ఏంటంటే ప్రివ్యూ జరుగుతున్నప్పుడు కొంచెం బోర్ కాగానే సెల్ ఫోన్లు చూస్తుంటారు. పిలిచినప్పుడు అటెండెన్స్ అయిపోయింది కాబట్టి వెళ్ళేటప్పుడు మనల్ని పట్టించుకోరు కాబట్టి మధ్యలో మెల్లగా లేచి వెళ్ళిపోతూ ఉంటారు. సో రెక్కీకి మాత్రం నాకు తెలిసి ఎవ్వరూ లేచి వెళ్ళలేదు. పైగా చాలా హార్డ్ టైంలో పెట్టారు, లంచ్ టైము. సో నేను గ్యారంటీగా చూసా అనుకున్న 3 ఎపిసోడ్స్ తర్వాత అయినా సగం మంది మెల్లిగా జారుకుంటారని. ఎవ్వరూ వెళ్ళలేదు. చాలా ఎక్స్ట్రాడినరీగా ఉందండి. ఎందుకంటే ఇప్పుడు తెలుగులో కూడా మనకి ఓటీటీ అన్ని వెబ్ సిరీస్లు చూస్తున్నాము. బట్ ఎక్స్ట్రాడినరీగా ఉంది. ఎందుకంటే ఇప్పటివరకు ఇంతమంది కూర్చుని ఇంతలా మాట్లాడుతున్నారంటే సాధారణంగా ఒక సినిమా అయినా మనకి ఏదైనా ఒకటి హిట్ అయితే బయటకు వచ్చాక డైరెక్టర్ బాగా చేశారు, లేదంటే డైరెక్టర్ బాగా రాశాడు, లేదా మ్యూజిక్ డైరెక్టర్ బాగా చేశారు, లేదా ఈ ఆర్టిస్టులు బాగా చేశారనే మాట్లాడతారు. కానీ ఈ రెక్కీకి మాత్రం వీళ్ళు బాగా చెయ్యలేదు అన్న వాళ్ళు ఒక్కళ్ళు కూడా కనబడలేదండి నాకు. గ్రేట్ టీం వర్క్. ఎందుకంటే అది ఆర్టిస్టులు అవ్వచ్చు, టెక్నీషియన్స్ అవ్వచ్చు. ఎంత బ్యూటిఫుల్ టీం వర్క్ అంటే కెమెరామెన్ కానీ, డిఓపి గారు కానీ, మ్యూజిక్ డైరెక్టర్ కానీ, డైరెక్టర్ కానీ, ఇంకా శివబాలాజీ గారు నేను షాక్ అండి. మిమ్మల్ని మాత్రం అసలు ఇలాంటి క్యారెక్టర్ అసలు ఎవరు ఊహించుండ్రు. అసలు మిమ్మల్ని ఆ క్యారెక్టర్లో ఆయన ఎలా ఊహించారో, మీరు ఎలా చేశారు. శ్రీరామ్ గారు కానీ, అసలు సమ్మడి గాంధీ గారు కానీ, ఎక్స్ట్రాడినరీ టీము, ఎక్స్ట్రాడినరీ టీమ్ వర్క్. డెఫినెట్లీ ఇది చాలా పెద్ద హిట్ అయ్యే వెబ్ సిరీస్. రెక్కీ 2, రెక్కీ 3 కూడా ప్రిపేర్ అయిపోవచ్చు. సో వన్స్ అగైన్ అందరికీ అడ్వాన్స్ కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ సార్. ఎందుకంటే ఇంట్లో కూర్చుని మళ్ళీ ఫార్వర్డ్ చేసుకుంటూ లేదా ఇంట్లో ఏదో ఫోన్ వస్తే ఆఫ్ చేసి వెళ్ళకుండా ప్రివ్యూకి పిలిచారు కాబట్టి మొత్తం చూసేశాను. ఆ అదృష్టం ఇచ్చినందుకు థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ శ్రీరామ్. చాలా రోజుల తర్వాత ఒక అద్భుతమైన స్క్రీన్ ప్లే మాట్లాడిన సినిమాని చూశానండి. వండర్ఫుల్ 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 అంటే ముఖ్యంగా ఒక సినిమా చూస్తున్నప్పుడు ఇందాక మన సతీష్ గారు అన్నట్టు సెల్ ఫోన్ ఒప్పుకోవడం, అటు వెళ్ళడం, బయటకు వెళ్ళడం, ఎవడన్నా పిలిస్తే బాగుండని బయట ఒక మనిషిని పెట్టి ఓ ఫోన్ చేయరా టైం నేను వచ్చేస్తానని చెప్పి ఇలాంటివి చాలా చేస్తూ ఉంటాం. ఈ సినిమాకి ఎక్కడికైనా వెళ్తే ఏం మిస్ అయిపోతామని భయం వేసిందని. నిజంగా అంత అద్భుతమైన స్క్రీన్ ప్లే, చాలా చాలా బాగా. అంటే ఆర్టిస్టులందరికీ నేను నిజంగా హ్యాట్స్ ఆఫ్ చెప్తున్నాను. ముఖ్యంగా సమ్మెట్ గాంధీ గారు అండ్ శివబాలాజీ గారు. సార్ నేను మిమ్మల్ని ఎప్పుడు ఎలా చూడలేదండి. అండ్ తర్వాత నాకు టోటల్ సినిమాని ఒక బెంచ్ మార్క్ లాగా అలాగా నడిపించినటువంటి వ్యక్తి మాత్రం శ్రీరామ్ గారు అండి. అది నేను ఎందుకు అంటున్నానంటే శ్రీరామ్ గారు ఎక్కడ కూడా అంటే ఆ సెటిల్డ్ పర్ఫార్మెన్స్ నేను ఆయనతో యాక్ట్ చేస్తున్నాను. ఆ పోలీస్ ఆఫీసర్, ఆ స్ట్రగులు, ఆ వైఫ్, ఇదంతా చాలా బాగా మేనేజ్ చేశారు. అండ్ హ్యాట్స్ ఆఫ్ టు యూ. అండ్ మీరు ఎస్తర్ గారు. అండ్ ఎంత మాట్లాడినా ఆర్టిస్టులు అందరూ అంటే ఒక పర్ఫార్మెన్స్ చేసిన తర్వాత మేము బాగా చేసామనో లేకపోతే మీరు పొద్దున్న చప్పట్లు కొట్టేదాని నుంచో మేము హ్యాపీ ఫీల్ అవుతాం. ఈరోజు వీళ్ళందరూ బాగా చేశారంటే నిజంగా క్రెడిట్ గోస్ టు కృష్ణ గారు అండి. ఎంత అద్భుతమైన స్క్రీన్ ప్లే అయితే, ఎంత అద్భుతమైన స్క్రీన్ ప్లే అంటే అదే చెప్పాను కదా ఫస్ట్ మాట, అదే స్క్రీన్ ప్లే మాట్లాడిన సినిమా రిక్కీ. సినిమానే అన్నాను, ఇది సినిమాలానే ఉంది, సినిమాయే. సో ఈ రోజు నుంచి జీలో టెలికాస్ట్ కాబోతుంది. డెఫినెట్గా ఇంట్లో ఇందాక నేను చెప్పినట్టు ఎవరో ఫోన్ చేసి బయటికి వెళ్ళా కదండి, ఎవరు ఫ్యామిలీ అంతా కూర్చుని చూస్తే వాళ్ళ పక్కకి వెళ్తే మళ్ళీ వచ్చి అడిగి తెలుసుకునే అంత అద్భుతమైన స్క్రీన్ ప్లేతో ఉన్న సినిమా రిక్కీ. ఆల్ ది బెస్ట్ అండి. శ్రీరామ్ కంగ్రాచులేషన్స్. అండ్ ఈరోజు నన్ను ఈ కార్యక్రమానికి పిలిచినందుకు శ్రీరామ్కి వన్స్ అగైన్ థ్యాంక్స్ చెప్తూ ఆల్ ది బెస్ట్. ఇద్దరు శ్రీరాములు కలిపి సెన్సేషన్ క్రియేట్ చేశారు. హీరో శ్రీరామ్ గారు, ప్రొడ్యూసర్ శ్రీరామ్ గారు. థ్యాంక్ యూ అండి. ఈచ్ అండ్ ఎవ్రీ వన్ ఆఫ్ యూ. నిజం చెప్పాలంటే ఈ సిరీస్ మొత్తంలో గూస్ బంప్స్ మూమెంట్స్ చాలా ఉంటాయి. అంటే మనం ఎప్పుడన్నా ఒక మూమెంట్లో మనకి గూస్ బంప్స్ అనేది ఫీల్ అవుతూ ఉంటాం. బట్ మనకి త్రూ అవుట్ చాలా మూమెంట్స్లో, అండ్ స్పెషల్లీ మీ మ్యూజిక్ అండి, మీ పేరు కూడా శ్రీరామ్ గారు కదా, యా ముగ్గురు శ్రీరామ్లు. సో ఆ మ్యూజిక్ అండ్ టేకింగ్ మహేష్ గారు, సో ఆసమ్ అండి. నాకు మ్యూజిక్ బీజిఎమ్స్ కానీ లేకపోతే త్రూ అవుట్ మెయింటైన్ చేసిన ఇది చాలా నచ్చింది. అండ్ కృష్ణ గారు స్టోరీ విన్నాను కానీ మిమ్మల్ని చాలా క్వశ్చన్స్ అడగాలనుకున్నాను. అస్సలు ఒక్క క్వశ్చన్ కూడా నాకేమీ మిగల్చలేదు, అన్నీ క్లారిఫై చేసేసారు విత్ యువర్ ప్రెజెంటేషన్ అనాలి. అండ్ హీరో శ్రీరామ్ గారు, ఆఫ్టర్ ఏ లాంగ్ టైమ్, సూపర్ పర్ఫార్మెన్స్ అండ్ వెరీ నైస్ రోల్, వెల్ డన్ అండి. అండ్ ఎస్తర్ని నేను ఇంతకుముందు చాలాసార్లు చూస్తున్నాను,
బట్ ఇలా చూడడం ఫస్ట్ టైం అండ్ షీ లుక్డ్ అమేజింగ్ అండ్ పర్ఫార్మ్డ్ వెరీ వెల్. అండ్ శ్రీరామ్ గారు నాకు ఆల్మోస్ట్ మెనీ ఇయర్స్ నుంచి తెలుసు. నేను ఈటీవీలో యాంకర్గా నా కెరీర్ స్టార్ట్ చేశాను. అప్పుడు ఈటీవీలో ఆయన ప్రొడ్యూసర్గా ఉండేవాళ్ళు. అప్పుడు కూడా ఇలాగే ఒక నవ్వు అంతే, ఎప్పుడూ ఎక్కువ ఏం మాట్లాడరు, జస్ట్ చూసినప్పుడు నవ్వేసి వెళ్ళిపోయేవాళ్ళు. సో మీరు అన్ని రోజుల నుంచి తెలుసు నాకు. బట్ రీచింగ్ దీస్ హైట్స్ త్రూ యువర్ యాక్టింగ్ కానివ్వండి, లేకపోతే ప్రొడ్యూసర్గా కానివ్వండి, ఐఎమ్ వెరీ వెరీ హ్యాపీ అండి అండ్ ప్రౌడ్ ఆఫ్ యూ అండ్ విష్ యూ గ్రేట్ లక్ ఫర్ ఆల్ యువర్ ఫ్యూచర్ ప్రాజెక్ట్స్ ఆల్సో. అండ్ మదర్ క్యారెక్టర్ చేసిన రాజశ్రీ గారు, ఆవిడ తర్వాత శరణ్య, దే లుక్డ్ అమేజింగ్. అండ్ ఈచ్ అండ్ ఎవ్రీ క్యారెక్టర్ మిమ్మల్ని డెఫినెట్గా సర్ప్రైజ్ చేస్తుంది. శివబాలాజీ గారి గురించి నేను చెప్పట్లేదు, చెప్పను సార్, బికాజ్ I'm really very proud. As an actor, you amazed me. Nothing else. Well done. Thank you. And yeah, you can see on my face that I'm really, really very proud of him. And మీరు చూసాక మీకే తెలుస్తుంది. And thank you Krishna garu, thank you Sriram garu for giving this great opportunity to him. And మీరందరూ ఇంతసేపు చూసారు కదా, వాట్ యూ సే? ఒక సిరీస్ని నాన్ స్టాప్గా మధ్యలో ఒక బ్రేక్ ఉంటుంది అన్నారు 4 ఎపిసోడ్స్ తర్వాత, బట్ ఎవరు కదలట్లేదు, బ్రేక్ కోసం ఎవరు బయటకు వెళ్ళట్లేదు. సో అలాగే కంటిన్యూ చేసి మనం చూసాం. సో అడ్వాన్స్ కంగ్రాచులేషన్స్ నేను చెప్తున్నాను, మీరందరూ రేపు చూసి డెఫినెట్గా సూపర్ సక్సెస్ చేస్తారు. థ్యాంక్ యూ. అంటే కరెక్ట్గా మళ్ళీ వెంటనే ఇన్ఫర్మేషన్ అనబడి మళ్ళీ వెంటనే వచ్చేస్తే సార్ ఇప్పుడు వెళ్తే మళ్ళీ కష్టం అండి, మీరు నన్ను నేను మిమ్మల్ని అడిగితే కష్టం కుదరదండి. ఎగ్జాక్ట్లీ, నిజంగా అంత ఎంగేజింగ్గా ఉంది. థ్యాంక్ యూ సో మచ్. సో మీకు ఎలాంటి స్క్రిప్ట్ శివబాలాజీ గారి నుంచి రాలేదని అర్థమైంది మాకు. నేను వర్క్ చేస్తున్న అప్పుడే ఇంటర్వ్యూస్లో అన్నిటిలో చెప్తూనే ఉన్నాను, స్క్రిప్ట్ వినేటప్పుడు నాకు చాలా ఎక్సైటింగ్, ఇంట్రీగింగ్, క్యూరియాసిటీ ఇవన్నీ ఫీల్ అయ్యాయి. బట్ అట్ ద సేమ్ టైమ్ ఐ హ్యాడ్ మై ఫియర్స్ యాజ్ ఆల్వేస్. వినేటప్పుడు బాగుంది, అందరూ అంటున్నారు కదా, అనుకోలేదు. సో అనుకోలేని థింగ్స్ చేయాలని ఉంటుంది, కానీ అనుకోలేని థింగ్స్ చేస్తే ఎలా ఉంటుంది, రియాక్షన్ ఎలా ఉంటుంది అనే భయం, నర్వస్నెస్ కూడా ప్యారలల్లీ వస్తూ ఉంటుంది. సో ఐ హ్యాడ్ మెనీ క్వశ్చన్స్, మెనీ డౌట్స్ ఒప్పుకునేటప్పుడు. బట్ ఒక్కసారి ఒప్పుకున్నాక, ఫ్లోర్కి వెళ్ళాక, డైరెక్టర్ గారి కన్విక్షన్, మన ఎంటైర్ టీమ్, మన డిఓపి గారి డెడికేషన్, ద వైబ్ ఇన్ ద ఎంటైర్ టీమ్, ఆఫ్టర్ హ్యావింగ్ మెట్ శ్రీరామ్ గారు, శ్రీరామ్ గారు, శివబాలాజీ గారు, సో మొత్తం ఒక టీంలో ఉన్న ఇంటెన్షన్, ప్యూర్ ప్యాషన్ టువర్డ్స్ ద ప్రాజెక్ట్, ఈ ప్రాజెక్ట్ని ఎలా చేయాలనే కసి మొత్తం టీంకు ఉందో అది నాకు కూడా ట్రాన్స్ఫర్ అయిపోయి ఐ వాజ్ రియలీ థింకింగ్ ఇట్ ఈస్ అ రెస్పాన్సిబిలిటీ నా టు గివ్ మై బెస్ట్. నేను అండర్ పర్ఫామ్ చేస్తే, నేను బాగా చేయకపోతే ఎలా అనే భయం అన్ని భయాల్ని ఓవర్టేక్ చేసింది. అండ్ టుడే నేను ఐ కేమ్ విత్ ఫుల్ ఎక్సైట్మెంట్ అండ్ నర్వస్నెస్. నాకు కూడా ఈ రెక్కి ఫైనల్ 1 pieceలో చూసేటప్పుడు ఎలా ఉంటుంది అనే ఒక ఎక్సైట్మెంట్ ఉండే. అండ్ I forgot I am a part of this. And after a few episodes, even I was like, నెక్స్ట్ టైం అయిపోతుందో, అయ్యో నెక్స్ట్ ఎపిసోడ్లో ఏమవుతుందో అనేది నాకు ఓవర్ పవర్ చేసింది, కానీ నాట్ ద అటాచ్మెంట్ దట్ ఐ బిలాంగ్ టు దిస్ అండ్ ఆల్ దట్. సో యాజ్ అన్ ఆడియన్స్ ఆల్సో I thoroughly enjoyed and I'm so honored. At the end, లైట్ వెలిగేటప్పుడు నేను ఇలాంటి ప్రాజెక్ట్లో చేశాననే ఆనందం, జాబ్ సాటిస్ఫాక్షన్, ఆ ప్రైడ్ ఐఎమ్ ఫీలింగ్. ఐఎమ్ వెరీ హ్యాపీ టు హ్యావ్ వర్క్ విత్ ద డైరెక్టర్ లైక్ కృష్ణ గారు. నిజంగా నేను ఫస్ట్ లైట్ ఆన్ అవగానే మీకు వెతికాను. I said I really want to thank him for giving me this opportunity. For whoever that made up my mind to cast me as Rekha, ZEE5, the platform for having agreed or I don't know obliged to have me on board. సో ZEE5 ప్లాట్ఫామ్కి, ఈ మొత్తం టీమ్కి, శ్రీరామ్ గారికి, కృష్ణ గారికి, నన్ను ఈ యూనివర్స్కి, దేవుడికి నాకు ఇక్కడ తీసుకువచ్చేందుకు నేను చాలా చాలా గ్రేట్ఫుల్గా ఉన్నాను. సో అందరి రియాక్షన్స్ మీరు ఆల్రెడీ చూస్తున్నారు. సో ప్లీజ్ డౌన్లోడ్ ZEE5 if you don't have it yet. And if you already have ZEE5 subscription, then please go and watch Rekhi 17th June onwards. Thank you so much. థ్యాంక్ యూ అండి. నాకు ఈ అవకాశం ఇచ్చిన అను మ్యామ్కి, ప్రొడ్యూస్ చేసిన శ్రీరామ్ గారికి,
నాకెంతో సహకరించిన ఆర్టిస్టులు అందరికీ పేరు పేరున అందరికీ చాలా థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను. తప్పకుండా ఈ రెక్కిని చూడండి, మీ అందరికీ నచ్చుతుందని కోరుకుంటాను. థ్యాంక్ యూ. ముఖ్యంగా చూశాను. ముఖ్యంగా చెప్పాల్సింది ఏంటంటే ఇందులో ఇంత అద్భుతమైన ప్రాజెక్ట్లో నేను కూడా ఒక పార్ట్గా ఉండాల్సింది చేయలేకపోయాను. కృష్ణ గారు ఏమండి 4 ఎపిసోడ్ తర్వాత ఇంటర్మిషన్ వేసారు, కనీసం పానివ్వలేదు. ఒక 10 నిమిషాలు గ్యాప్ ఇచ్చుంటే ఎక్కడ మిస్ అవుతామని ఇద్దరం మాట్లాడుకుంటున్నాం. అయ్యా ఊరికే కాసేపు డైరెక్ట్ గారితో అదేండి. యాక్చువల్గా మధు గారు చేయాల్సిన క్యారెక్టర్ నేను చేయాలి. Zee5 సిరీస్లు 2 ఒకేసారి స్టార్ట్ అయినాయి ఏప్రిల్ 9న. ఆ రెండో దాంట్లో సేమ్ అలాంటి ఇంకో క్యారెక్టర్ చేశాను. బట్ ఇందులో మిస్ అయినందుకు చాలా ఫీల్ అవుతున్నా ఈరోజు చూసిన తర్వాత, ఇంత మంచి ప్రాజెక్ట్లో లేనే అని. బట్ రెక్కీ 2లో గ్యారెంటీగా ఉంటాను. రెక్కీ 2 మ్యాక్సిమం ఏమండి ఎక్కువ టైం తీసుకోవద్దు, మేము ఆపుకోలేం ఎగ్జైట్మెంట్. ఓకే, సో వితిన్ 3-4 monthsలో మళ్ళీ రెక్కీ 2. Zee5 వెరీ థ్యాంక్స్ అండి. నెక్స్ట్ ఇదే స్క్రీన్ మీద మళ్ళీ ఇంకో సిరీస్ రాబోతుంది నెక్స్ట్ మంత్. మంచి మంచి ప్రాజెక్టులు చేస్తున్నారు. గాలివాన తర్వాత ఇప్పుడు రెక్కీ ఈరోజు రాబోతుంది. నెక్స్ట్ మానేళ్ళ ట్యాంకు అందులో నేను చేశాను. ఓకే, ఇది మిస్ అయినా Zee5లో ఇంకోటి చేశానని హ్యాపీ ఫీల్ అవుతున్నా. కంగ్రాచులేషన్స్ శ్రీరామ్, ఆల్ ద వెరీ బెస్ట్. అద్భుతమైన ప్రాజెక్ట్ చేశారు కృష్ణ గారు, మీకు కూడా అండ్ అందరు ఆర్టిస్టులకి. శ్రీరామ్ గారితో కూడా చేశాను నేను, పోలీస్ మీరు పోలీస్గా, నేను కానిస్టేబుల్గా. అందరూ ఫ్రెండ్సే. మహేష్ గారు వెరీ గుడ్, చాలా బాగా చేశారండి కెమెరా వర్క్. అండ్ మ్యూజిక్ డైరెక్టర్ శ్రీరామ్ గారు చాలా బాగుంది, మ్యూజియంతో కూర్చోబెట్టారు అలాగా. థ్యాంక్ యూ సో మచ్. అందరికీ నమస్కారం అండి. ఫస్ట్ మా రెక్కీ టీం, అలాగే ఈరోజు గెస్ట్గా విచ్చేసిన సతీష్ గారికి. సార్ మిమ్మల్ని ఇబ్బంది పెట్టేశాను, సారీ భోజనం పెట్టి పంపిస్తాను మిమ్మల్ని. థ్యాంక్ యూ సతీష్ గారు. సో ఈ ప్రాజెక్ట్ స్టార్ట్ అవుతున్నప్పుడు కృష్ణ గారు చాలాసార్లు మాట్లాడారు, సార్ వెబ్ చేద్దామని. ఓకే సార్ చేద్దాం అనుకున్నాం. ఆయన కథ ఇప్పుడు నాకు చెప్పరు బేసిక్, ఎందుకంటే లాజిక్లు అడుగుతానని. ఎక్కువ డిస్కషన్ బెటర్ నాతో. ఆయన అంతా ఫైనల్ అయిన తర్వాత వచ్చి చెప్పి మధ్యలో ఎవరు అని అడుగుతూనే ఉన్నారు. అంటే ఒక 3-4 మెంబర్స్ కూర్చుని ఉన్నప్పుడు చాలా ఎక్సైటింగ్ అనిపించింది. వాట్ నెక్స్ట్ అని. ఫస్ట్ టైం ఆయన, నేను ఒక్క క్వశ్చన్ కూడా అడగకుండా కథ చెప్పింది నాకు ఆయన. సో థ్యాంక్ యూ కృష్ణ గారు, చాలా మంచి కథ చేశారు, అందరికీ మంచి పేరు వచ్చేలా చేశారు. సో ఇవన్నీ ఒక ఎత్తు అయితే, మేము చాలా కాలం నుంచి ప్రొడక్షన్ చేస్తున్నాము, ఎన్నో సిరీస్ ప్రొడ్యూస్ చేస్తున్నాము, అంత బాగుంది. కొన్ని ఉంటాయి, సినిమా వీల్ చేయాలి, వెబ్ వీల్ చేయాలని బైఫర్గేట్ చేసేసారు, సీరియల్స్ వీల్ చేయాలని. అలా కాకుండా మా మీద నమ్మకంతో వీళ్ళు చేయగలరు అని ఒక నమ్మకంతో మాకు ఈరోజు అవకాశం ఇచ్చిన Zee5 అలాగే అను మేడంకి మేము ఎప్పుడు రుణపడి ఉంటాం. ఎందుకంటే ఆవిడ ఎప్పుడు కూడా టాలెంట్ని హాంట్ చేస్తారు. ఆవిడ ఎవరు చేస్తారు, హంటింగ్ చేసి వీళ్ళని ఫైండ్ అవుట్ చేసి, ఎస్ ఆ నమ్మకం మా మీద ఉన్న ఆ బిలీఫ్ ఆవిడ ఈ రోజున, అంటే వెబ్ సిరీస్ అందరూ చాలా పెద్ద కంపెనీస్ చేస్తున్నాయి, పెద్ద మూవీ ప్రొడ్యూసర్స్ చేస్తున్నారు. మా వరకు అవకాశం రావట్లేదు. సో మాకు అంటే ఆల్మోస్ట్ మేము కెమెరామెన్ కానివ్వండి, డైరెక్టర్ కానివ్వండి, నేను కావండి, మేమంతా టీవీ బేస్డ్ మేమందరం. సో మాకు ఇలాంటి అవకాశం ఈరోజు మాకు ఇచ్చి మమ్మల్ని స్టేజ్ మీద నిలబెట్టిన Zee5కి, మేడం అను మేడంకి, అలాగే మా కంటెంట్ నవీన్, దివ్య గారు, శ్వేత గారు, అందరికీ పేరున థ్యాంక్ యూ. రేపు ఈ ఒక్క రెక్కీతో మళ్ళీ ఒక చిన్న చేంజ్ ఓవర్ వెబ్ సిరీస్లో కూడా మేము అలా చాలా చేసాము. ఇది ఒక బెంచ్ మార్క్ లాగా అయ్యి మా ఛానల్కి మంచి పేరు వచ్చి మమ్మల్ని అందరూ ఎంకరేజ్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అలాగే ఆడియన్స్ దగ్గర ఇచ్చిన రిక్వెస్ట్, ప్లీజ్ సబ్స్క్రైబ్ Zee యాప్. రేపటి నుంచి రెక్కీ స్టార్ట్ అవుతుంది, దాంతోపాటు ఇంకా చాలా షోస్ స్టార్ట్ అవుతున్నాయి. మీ అందరూ ఎంకరేజ్ చేసి మమ్మల్ని అందరినీ బ్లెస్ చేయాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ అండ్ ఆల్. థ్యాంక్ యూ. డెఫినెట్గా నేను వాచ్ చేస్తాను, చాలా ఇంట్రెస్టింగ్గా ఉంది. అంటే మటన్ మిస్టరీస్ చాలా చేస్తారు, దాని ముందు ప్రీ ప్లాన్ చేసి రెక్కీ చేసి స్కెచ్ చేసేది, అంటే పాయింట్ కూడా కొత్తగా ఉంది. అయిన తర్వాత డెఫినెట్గా నేను చూస్తానని చెప్పారు. ఆయన అవుట్ ఆఫ్ స్టేషన్ లేకపోతే వచ్చి ఉండేవారు ఈరోజు. సో థ్యాంక్ యూ అనిల్ గారు, థ్యాంక్ యూ. సో ఆస్కింగ్ శివాలజీ గారు టు స్పీక్. థ్యాంక్ యూ అండి. అందరికీ నమస్కారం. ముందుగా కో డైరెక్టర్ కుమార్ స్టేజ్ మీదకి రండి ప్లీజ్. రండి, మనంతా వర్క్ చేస్తాం కలిసి. తర్వాత Zee5 కోఆర్డినేషన్ టీమ్ దివ్య రండి ప్లీజ్. నవీన్ గారు, దివ్య ఆల్సో వస్తారు, ఇద్దరు రండి. తర్వాత రిలీజ్ దగ్గర వచ్చే కొద్దీ శ్వేత మార్కెటింగ్ టీం
ఇది మొత్తం రెక్కి టీం. దీని వెనక ఇంకా చాలామంది ఉన్నారనమాట. ఫస్ట్ ఆఫ్ ఆల్ మళ్ళా ప్రూవ్ చేశారు. అనురాధ గారు ప్రాజెక్ట్స్ కొత్తగా ఇంట్రడ్యూస్ చేయడం, లేకపోతే వచ్చేసి ఆపర్చునిటీస్ ఇవ్వడంలో. అండ్ ఇప్పుడు కాదు, కొన్ని ఇయర్స్గా నేను ట్రావెల్ చేస్తున్నాను మేడం తోటి. అండ్ అగైన్ షీస్ ప్రూవ్డ్. థ్యాంక్ యూ సో మచ్ అండి ఈ టీమ్ని క్రియేట్ చేసినందుకు. అండ్ నెక్స్ట్ కృష్ణ గారు ఫస్ట్ టైం ఫోన్లో చెప్పారండి స్క్రిప్ట్ని. జనరల్గా ఏంటంటే వింటుంటే అర్థమైపోతుంది, ఓకే వద్దులే మనకి సెట్ అవ్వదని చెప్పి అనుకుంటాం. చెప్తుంటే అసలు నాకేం అర్థం కాలే. మీరు ఫస్ట్ రండి, నేను ఎదురు కూర్చొని మాట్లాడుకుందామన్నా. మళ్ళీ చెప్పారు స్క్రిప్ట్. వాడు వస్తుంటండి వీడు వచ్చండి, వాడు వస్తుంటే వీడు వస్తాడు, ఏంటి లేదు మళ్ళీ ఒకసారి కూర్చుందామని చెప్పి మధుని కూడా పక్కన కూర్చోబెట్టి, ఇన్ కేసు నీకు సరిగ్గా వినట్లేదా నేనని మధుని కూడా కూర్చోబెట్టి విన్నాము. అప్పుడు నాకు కంప్లీట్ స్క్రిప్ట్ అర్థమైంది. నేను చెప్పిన స్క్రిప్ట్ చాలా బాగుందండి. నేను ఎందుకండి చలపతిగా అన్న. సో లేదండి మీరు చేయాలి, మీరు చేస్తే బాగుంటుంది కన్విన్స్ చేయడానికి ట్రై చేశారు. నేను కొంచెం ఆలోచించుకుంటూ సరే ఈ క్యారెక్టర్స్ కదా ట్రై చేద్దామని టీంలో దిగాను. నిజంగా ఇది చేయకపోతే మాత్రం లైఫ్లో నేను తిట్టుకుంటుంటాను, నా లైఫ్లో ఎందుకు చేయలేదా అని. ప్రొడ్యూస్గా చేసి ఉంటారంటే ఈ క్యారెక్టర్ని. నిజంగా మిస్ అయి ఉంటాను నేను. అండ్ శ్రీరామ్ ఇందాక మధు చెప్పినట్టు ఎప్పుడు లొకేషన్కి వస్తారు అంతే, అది ఒకటే చూసినాను. ఎప్పుడు ఒక ప్రొడక్షన్ జరుగుతుంది, టెన్షన్ పడటం, అదేమైనా జరిగిందా ఇదేమైనా జరిగిందా, ఎక్కడ లేదు, ఇదే స్మైలే. అండ్ లోపల ఉంటుంది అలా కవర్ చేస్తున్నారనమాట. కానీ మనం హ్యాపీగా నవ్వుకోవచ్చండి, అంటే హ్యాపీగా ఉండొచ్చు ఇది. బికాస్ అంత ఈజీ కాదు ఒక వెబ్ సిరీస్ని స్క్రీనింగ్ చేయటం. నాకు తెలిసి ఇదే ఫస్ట్ టైం ఏమో వెబ్ సిరీస్ని స్క్రీనింగ్ చేయటం, నాకు తెలియదు. ఇప్పుడు అన్ని ఎపిసోడ్స్ ఒకేసారి చూపించడం ఫస్ట్ టైము. ఇంటర్వల్ వేసిన వెంటనే సరే ముందే చెప్పారనమాట, ఇంటర్వల్లో వచ్చేసి లంచ్ ఉంటుంది అని. సో నేను ప్రిపేర్ అయ్యాను. సో ఇంటర్వల్ వచ్చేసి ఆకలేసింది అనమాట. ఇలా లేస్తే మళ్ళీ స్టార్ట్ అయింది. అదేంటి ఇంటర్వల్ లేదండి అప్పుడు ఆకలేస్తుంది, సరే చూద్దామా. అలా చూస్తుంటే నిజంగా వచ్చేసి ఆకలి మర్చిపోయాను నేను. కంప్లీట్ మొత్తం సీజన్ అంతా అయిపోయిన తర్వాత కడుపు నిండిపోయింది. ఎందుకంటే సక్సెస్ చూడటం చాలా చాలా కష్టం. నాకు చాలా రోజులు అయింది సక్సెస్ చూసి. అండ్ కరెక్ట్ అండి, చాలా చాలా కష్టం అసలు. బట్ అది వచ్చినప్పుడు ఎలా ఉంటుందంటే మనకి కంప్లీట్ ఒక హెవీనెస్ అయిపోతుంది. ఆ ఎక్స్పీరియన్స్ వచ్చేసి సక్సెస్ ఒక్కొక్కసారి వచ్చినప్పుడే వస్తుంది, అది మళ్ళీ రాదనమాట. నేను ఏదైనా ప్రీవియస్ చూసినప్పుడు జనరల్గా ఇప్పుడు ఏం మాట్లాడాలా దీంట్లో అంటే మూవీ నచ్చినప్పుడు హార్ట్ఫుల్గా మాట్లాడలేను నేను. నిజంగా బాగాలేదని ఎలా చెప్తాం మనం, వచ్చి ఇది బాగుందండి అది బాగుందండి నేను ఏదో ఒకటి చెప్పేసి వెళ్తాం. బట్ ఇక్కడ వచ్చినప్పుడు ఐ వాజ్ టోటలీ స్పీచ్లెస్. ఎందుకంటే ఒక ఫోటోగ్రఫీ ఎక్సలెంట్గా ఉంది, మ్యూజిక్ అంతకంటే ఎక్సలెంట్గా ఉంది. అండ్ డైరెక్టర్ గారు నరేషన్ ఎంత క్యూరియాసిటీ పెంచుతుంటే అంత క్యూరియాసిటీ పెంచుతుంది. నాకు తెలిసి సౌత్ ఇండియాలో వన్ ఆఫ్ ది బెస్ట్ వెబ్ సిరీస్ అండి నేను ఇప్పుడు దాకా చూసింది, వన్ ఆఫ్ ది బెస్ట్ వెబ్ సిరీస్. అండ్ యాక్చువల్గా వచ్చేసి లాస్ట్ టైం మేము ఒక షో చేసినప్పుడు జీ వాళ్ళు కండక్ట్ చేసినప్పుడు ఆ షోలో నేను ఎస్తర్ని ఎందుకు తడపడంటే రేఖాని పిలవాలనుకున్నాను నేను. ఆ గ్యాప్లో కొంచెం నాకు డిస్టర్బెన్స్ అయిపోయింది అనమాట. సో యాక్చువల్లీ ఎస్తర్ యాజ్ అ క్యారెక్టర్ మీరు చూసారంటే రేఖా సూపర్ అంటే సూపర్ అనమాట. అది మీరు చూస్తారు క్యారెక్టర్ చూసినప్పుడు మీకు అనిపిస్తుంది. అండ్ శ్రీరామ్ అయితే శ్రీరామ్ బాగా చేశారంటే ఏదో ఇన్సల్ట్ చేసినట్టు ఉంటుంది. నా సీనియరు ఇప్పుడేంటి నేను చెప్పేది బాగా చేశారని. ఏ క్యారెక్టర్ చేసినా ఆయన సూపర్గా చేశారు. బట్ ఈ ఇంట్లో ఈ లెనిన్ క్యారెక్టర్ని ఎలా చేశారంటే అది సెటిల్, ఎంత ప్రెషర్ ఉన్నా అక్కడ సెటిల్డ్గా జస్ట్ మింగుతూ మెల్లిగా సీనియర్స్ దగ్గర ఎలా మాట్లాడాలో చెప్తూ అలా తీసుకుని లాస్ట్లో వచ్చేసి కేసు క్లోజ్ చేసి అంటే నిజంగా నాకు కూడా బాధ అనిపించింది. పట్రా వాడిని చదువుపతి ఇలాగే చదివాడు ఇలాగే చచ్చిపోయాడు అని చెప్పాలనుకున్నాను. బికాస్ దట్ వాజ్ అ పెయిన్ యూ షోడ్. బికాస్ అంత హార్డ్ వర్క్ చేసి ఇంట్లో శ్రీమంతం జరుగుతుంది అన్ని పర్సనల్ వర్క్ అన్నీ వదిలేసి ఆ క్యారెక్టర్ ఓకే కొంచెం ట్రావెల్ అయిపోతుంది, సారీ అండి అలా ఆపండి నన్ను, ఎక్సైట్మెంట్ వెళ్ళిపోతాను నేను. సో నిజంగా ఓవరాల్గా అయితే Z5కి థ్యాంక్ యూ సో మచ్ నాకు ఈ ఆపర్చునిటీ ఇచ్చినందుకండి, నన్ను కూడా టీంలో చేసినందుకు చాలా థ్యాంక్స్. అండ్ మన పరదేశీ టీం నేను చెప్తాను, మీ వాయిసే అండి ఫస్ట్
వాయిస్ ఎక్స్ప్రెషన్ లేకుండా అసలు వాయిస్ చెప్పడమే అసలు ఒక కిక్ ఇస్తుంది. అండ్ ఆల్ ద టీమ్ ఆఫ్ రెకీ సూపర్గా చేశారు అసలు. అండ్ ఎంత పొగినా తక్కువే, డైరెక్టర్ అయితే సూపర్ అండి. మీరే రెకీ. థ్యాంక్ యూ సో మచ్ అండి. ఇంత ఓపిక్గా ఆకలి ఉన్నా మీరు ప్రశాంతంగా కూర్చొని చూశారు, దానికి మా కృతజ్ఞతలు. నాకంతా కడుపు నిండిపోయింది. ఈ స్టేజ్లో ఎటుపక్క చూసినా శ్రీరామ్ శ్రీరామ్ని పొగిడేస్తున్నారు. అంటే 2-3 శ్రీరాములు ఉన్న వల్ల అన్ని నన్నే పొగిడేటట్టు నాకు ఫీలింగు. అది ఒక విధంగా బ్యాలెన్స్ అయిపోయింది, బాగా అయిపోయింది. ఇక చూడండి, సచ్ అ నైస్ థింగ్. మా ప్రొడ్యూసర్ శ్రీరామ్ గారు, ఇటు పక్క వండర్ఫుల్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ మ్యూజిక్ ఇచ్చిన మ్యూజిక్ డైరెక్టర్ శ్రీరామ్ గారు. ఫీల్స్ వెరీ గుడ్. ఈ కంటెంట్ ఇలా చూసేటప్పుడు ఒక పాజిటివ్ వైబ్రేషన్ ఉంది. మీరు చూడండి, శివబాలాజీ గారు మైండ్ వాయిస్ అనుకొని అన్ని బయట చెప్పేస్తున్నారు. సో అది కూడా చూసారంటే దట్ ఈస్ ది కైండ్ ఆఫ్ ఎక్సైట్మెంట్ యూ హ్యావింగ్. ఒక మంచి కంటెంట్ చూసినప్పుడు మన పని బాగా చేసినాం అన్న ఒక ఫీలింగ్ వచ్చేటప్పుడు పెద్ద సాటిస్ఫాక్షన్ ఉంటుంది. మా హీరో డైరెక్టర్ గారు పోలూరు కృష్ణ గారు అంటే ఎంత చక్కగా ఆయన డైలాగ్స్ రాశారు చూడండి. ఈ కంటెంట్లో ఎక్కడ హ్యూమర్కి పెద్దగా అవకాశం ఉండదు. అది అక్కడక్కడ ఎక్కడైనా చిన్న ప్లేసెస్లో చూసారంటే ఒక డైరెక్టోరియల్ టచ్ అంటారు, అక్కడంతా హ్యూమర్ క్రియేట్ చేశారు ఆ డైలాగ్లోనే. స్లాంగ్ని పర్ఫెక్ట్గా యూజ్ చేశారు. అండ్ మా సినిమాటోగ్రాఫర్ మహేష్ గారు, బ్రిలియంట్ సినిమాటోగ్రఫీ. ఈ ట్రయో ఇన్ఫ్యాక్ట్ డైరెక్టర్, సినిమాటోగ్రాఫర్ అండ్ మ్యూజిక్ డైరెక్టర్, ఈ కాంబో చాలా బాగా వర్కౌట్ అయింది. అట్ ది సేమ్ టైం ఇంకో వ్యక్తిని మర్చిపోతున్నాం, మా ఆర్ట్ డైరెక్టర్. అంటే ఆర్ట్ డిపార్ట్మెంట్ కూడా చాలా చక్కగా పనిచేశారు. ఆ కండిషన్స్లో పనిచేయడం చాలా కష్టం, దానిలో అంత బాగా పనిచేశారు. దెన్ ప్రతి ఒక్క ఆర్టిస్ట్, వెదర్ ఇట్ ఈస్ నల్లంజి, సుబ్బుడు, భాషా, పరదేశీ గారు. ఇంకా భాషా గారు రాలేదనుకుంటా, ఈజ్ ఆల్రెడీ ప్రాక్టీసింగ్ అడ్వకేట్. ఆయన చూడండి ఇక్కడ ఎంత బాగా చేశారు. అండ్ పరదేశీ గారి వాయిస్ అండ్ హిస్ సటిల్ పర్ఫార్మెన్స్, కంట్రోల్ పర్ఫార్మెన్స్ అన్నీ వర్కౌట్ అయింది. అండ్ వాటర్ ట్రాన్సిషన్ కదా, శివబాలాజీ గారు ఒక పక్క బ్రహ్మాండంగా చేశారన్న వల్ల ఓకే, ఆయన ఆవిడ వచ్చి ఓకే అన్నారు. కానీ ఆంధ్ర నాకు తెలియదు ఎంత ఉత్తుకుడు జరుగుతుందో ఇంట్లో నాకు తెలియదు. బట్ ఇట్ వాజ్ బ్రిలియంట్. ఆ చేంజ్ ఓవర్, ఆ బాడీ లాంగ్వేజ్ తిరిగేసి చూడడం అనేది, అవన్నీ ఆ బాడీ లాంగ్వేజ్ చాలా బాగుంది. ఎస్తర్ గారు అయినా సరే, శివబాలాజీ గారు మదర్గా చేసిన శరణ్య గారైనా సరే, భార్యగా చేసిన రాజేశ్వరి గారైనా సరే, అందరూ బాగా పర్ఫామ్ చేశారు. వెదర్ మా ఎస్పీ గారు, జీవా గారు అయినా సరే, అండ్ ఎవ్రీబడి. వైఫ్ సారీ ఆపోజిట్ చేసుకుందాం. ఓకే. అండ్ నా వైఫ్గా వచ్చి ధన్యా బాలకృష్ణ చేశారు, ఆవిడ కూడా బ్రిలియంట్ జాబ్. అండ్ ఆన్ హోల్ ఒక మంచి కంటెంట్లో నేను భాగస్థులుగా ఉన్నాను, చాలా సంతోషంగా ఉంది. ఐ సిన్సియర్లీ థ్యాంక్ మై ప్రొడ్యూసర్ కేవి శ్రీరామ్ గారు అండ్ మై డైరెక్టర్ హ్యావింగ్ మీ ఆన్ బోర్డ్, అండ్ ది వండర్ఫుల్ టాలెంటెడ్ టీమ్ ఆఫ్ Z5, అనురాధ గారు, దివ్య గారు, నవీన్ గారు, అండ్ ది మార్కెటింగ్ టీమ్ శ్వేత గారు ఫర్ ఆల్సో హ్యావింగ్ మీ ఆన్ బోర్డ్. నేను ఫోటోషూట్కి ఫస్ట్ వచ్చినప్పుడు వాళ్ళు చెప్పారు వెరీ కిక్డ్ అన్నారు. సో దట్స్ ది కైండ్ ఆఫ్ పాజిటివ్ వైబ్స్. షూట్కి వెళ్ళడానికి మేము వెయిట్ చేస్తున్నాము అన్నారు. సో ఇప్పుడు అదే ఫీల్ నేను వాళ్ళ దగ్గర చూస్తున్నాను కంప్లీషన్లో. సో అందరూ Z5 డౌన్లోడ్ చేయండి. మా రెకీ మీరు తప్పకుండా వాచ్ చేయండి, బింజ్ వాచ్ చేయండి. మీరు తప్పకుండా చూడండి, చూస్తూనే ఉండిపోతారు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ హ్యావింగ్ మీ ఆన్ బోర్డ్. లవ్ యూ ఆల్. థ్యాంక్ యూ. Z5లో ప్రెజెంట్ చేస్తున్న కాంటెంట్ ఆఫీసర్ని ఇప్పుడు ఇన్వైట్ చేసేద్దాము. Z5 చీఫ్ కాంటెంట్ ఆఫీసర్ అనురాధ గారు టు ప్లీజ్ కమ్ ఆన్ టు ద స్టేజ్ టు గివ్ అవే ద థ్యాంక్ యూ స్పీచ్. వెల్కమ్ అనురాధ. మా టీమ్ అండి ఫర్ గివింగ్ సచ్ అ ఫ్యాంటాస్టిక్ కంటెంట్. ఫస్ట్ విన్నప్పుడు 15 minutes narration ఇచ్చారు. We were so gripped and we were like the team was saying we were totally kicked with the content. So second narration ఇచ్చినప్పుడు he told us the total breakdown, and I think a lot has been done on the editing table and fantastic RR actually. Thanks for working with us. And like Sriram Garu said, every character, I think the names have got etched in our mind. I've watched it probably 6-7 times, but I think each character stood out for what it was rather than the actors they were. And I think that's a huge compliment
I think for a content, and thank you Sriram Garu for helming this project and making it come true. And content, I think like we say in Z, platform agnostic untundi, because people watch whether it is on TV, whether it is on an OTT or it is on film. The ultimate engagement undali, and that is what we want to prove. Whether people come from television to OTT or from film to OTT, it's still the same. We have to tell fantastic narratives, and that is what Rekki will be. Rekki to start aina ma journey year ki every month ki, or actually month ki 2 releases rabothunnayi. So please download ZEE5 app, and you will have continuous entertainment. We will ensure that authentic native Telugu stories will be told in almost film-like fashion, and there is no, I would say, restriction on the cost or the scale at which it is being done, and everybody is putting heart and soul to make it possible. I think you should all really encourage the local talent that we have here. And thank you to the entire team for making it possible for me to come here and speak so heartfully about this content. Please, all the people who have watched the content here, please score on IMDb, because it just does make a lot of difference. A lot of people will come watching the score, and please download ZEE5 app, and once you download it, choostune undipotaru. Thank you so much.